కదండి. కూర్చున్నారు, కూర్చోగానే కాలు వంగినా వంగకపోయినా కొద్దిసేపు తల వంచి ప్రార్థన చేశారు. ఆ రెండవది, నా జనులైనట్టుగా కూర్చుండి నీ మాటలు, ఎవరి మాటలు? దేవుని మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. ఎందుకు వచ్చినట్టు? మరి ఎందుకు వచ్చినట్లండి? మరలా చెప్తున్నాను, చాలా పర్యాయం నా నోటి నుంచి మాట వచ్చింది, అక్షరాల జరిగే మాట ఇది. మీరు దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తే భూమి మీదనే నరకం అనుభవించాలి ప్రియులారా. నొప్పి కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు అంటారు చూడండి, నరకం కనపడుతుంది రాని. మరి కనపడాలిగా. దేవుని మాటలు నిర్లక్ష్యం చేసినాక కొంచెం టేస్ట్ శాంపిల్ చూపాలిగా. బేకరీకి వెళ్ళినప్పుడు ఇది మంచి స్వీట్ అనడానికి కొంచెం కోసిస్తాడు కదా, అలాగా టెస్ట్ అన్నమాట. ఇక్కడ నా జనులైనట్టుగా కూర్చొని వింటారు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. అదే సమయంలో వారి నోటితో ఎంతో ప్రేమ అంట. అబ్బా, తేనె కారుతుందంటండి మాట్లాడితే. కొంతమంది తేనె కారేటట్టుగా. ఎవరైనా బాధలో ఉంటే, యేసుప్రభు నమ్ముకోక, ఈ అక్క నమ్ముకొని ఏం ఉద్ధరించిన కుక్క, ఈ కుక్క నమ్ముకొని ఏం ఉద్ధరించరా? ఆ అక్కకి చెప్తాంది సువార్త. ఆ అక్క అనుకుంటుంది, నువ్వు నమ్ముకొని నోట్ నిండు తాకేసుకుంటున్నావు, పనికి మాలిందానా, నన్నేమి నమ్ముకోమంటావు నువ్వు అని ఆమెకు తెలుసు. కానీ గట్టిగా అనదనమాట. ఎందుకంటే బాధ లేదు, బాధలో ఉంది. అప్పుడంటే ఏం లాభం? అయ్యా, నా కొడుకు నా మాట వినడు. నువ్వు దేవుని మాట వింటే కదా, నీ కొడుకు నీ మాట వినేది. మరి నా పిల్లలు నన్ను అస్సలు పట్టించుకోలే. నువ్వు దేవుని పట్టించుకుంటున్నావా? నువ్వు పట్టించుకోవు దేవుణ్ణి. నోటితో కళ్ళబొల్లి మాటలు, లోకంలో అంటారు చూడండి, నంగనాసి మాటలు మాట్లాడడం తప్పితే నీ బతుకులో ఏ ప్రవర్తన లేదు. ఇక్కడికి వస్తుంది, ప్రభు యొక్క శరీర రక్తం తింటివి, బయటికి వెళ్ళి సిగరెట్ తాగితివి, బీడి తాగితివి. రక్తం పడుతున్న సిగ్గురాదు. గుండెలు పిండేసిన సమస్య వచ్చినైనా, అయ్యో దేవా, నేను తప్పు చేస్తున్నాను ప్రభు, నా కొరకై పరలోకం నుంచి దిగి వచ్చి నీ ఆఖరి రక్త పొట్టు వరకు కరిస్తే నోటి నిండుతో ఆకు నమిలి అని చూసుకుంటావా? మళ్ళా నువ్వేమంటున్నావు? పిల్లలు పట్టించుకోలే అన్నా. నువ్వు దేవుని పట్టించుకుంది ఎక్కడన్నా చెప్పు. నువ్వు చాలా బాధలన్నా దేవుని ఎంత బాధపడుతున్నాను. నేను సేవకుల గురించి, విశ్వాసుల గురించి మాట్లాడటంలా, దేవుని ఎంత బాధపడుతున్నాను. దేవుని బాధ పెట్టిన ప్రతి ఒక్కడు బాధపడతాని జీవితాన్ని ముగిస్తాడు. నువ్వు దేవుని సంతోషపరచు. నీ సంతోషం తక్కువైతే అడుగు చూడు. దేవుని సంతోషపరచు. నువ్వు దేవుని మాట విని నోటితో ప్రేమ కనపరిచి, లాస్ట్ లైన్లో చెప్పాడు, వారి హృదయమును ఏం ఆశించుచున్నది? లాభం. దేవుని నమ్ముకుంటే కష్టాలు ఉండవంట. లాభం కావాలి. మరణమైన లాభం అన్నాడు భక్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:19-20. ఒక్కటి గుర్తుపెట్టుకో. ఎక్కడైనా నాకని చెప్తానండి. నేను అక్కడనే వాళ్ళని కదా, ఇక్కడ కూడా చెప్తా. నేను ఎప్పుడైనా బాధను అనుభవించాను, నన్ను బట్టో నా పిల్లలు బట్టో గుండె పిండి వేసిందంటే నేను ఎక్కడో దేవుణ్ణి బాధ పెట్టా, ఒప్పుకుంటా. నేను పాదాల సాగిలపడి ఒప్పుకుంటా. తండ్రి, నేను బాధ పెట్టా, నేను ఎక్కడో, అది నాకు సరి చేసుకుంటా, నా బ్రతుకును సరిదిద్దుకుంటా. ఇతరులకు చెప్పేటటువంటి నేను కూడా నా పిల్లలు బాధ పెట్టాలని బాధపడ్డాను కాదు, నీ బిడ్డగా నేను నిన్ను బాధ పెట్టాను కదా, నాకు ఈ బాధ తగిందే. మరి నీకెలాగ తగదు? ఒక్కోసారి ఆలోచించు, మరలా ఆలోచించు. నీ పిల్లలు నీ మాట వినలేదా? నువ్వు దేవుని మాట వినలా. నీవు ఏవి చేస్తున్నా నష్టం కలుగుతున్నా నువ్వు దేవుని నష్టపరుస్తున్నావు. ఇంత మందిరానికి వచ్చి ఇంత బలమైన వాక్యం వింటున్నా రోడ్లలో నేను చూస్తానండి, నోటి నుండి మేకలు తినటువంటి నీచమైన నమిలిపోతాంటారండి. రోడ్డు పడితే నోట్లో బీడీలు పెట్టుకొని తిరుగుతున్న వాళ్ళని చూస్తున్నానండి నేను. ఇంత బలమైన వాక్యం వింటుండే ఎక్కడ దేవుని సంతోషపరిచారు మీరు?
ఎక్కడ సంతోషపరిచారు? మరి మందిరానికి వస్తున్నది ఎందుకండి? ఏమి నేర్చుకోవడానికి వస్తున్నాం మనం? ఏ బ్రతుకు మార్చుకోవడానికి వస్తున్నాం? గుచ్చుకుంది అన్న మాట్లాడితే నన్నే మాట్లాడాడంట. నేను కాదు మాట్లాడుతాను, దేవుడు మాట్లాడుతాను నీతో. నీ బతుకు మార్చుకోవని మాట్లాడతాడు. నువ్వు ఏమింటున్నావో గుర్తు చేసుకో అని చెప్తున్నాడు దేవుడు. ఏమింటున్నావో గుర్తు చేసుకో. ఈ వెనకల ఒక ముస్లిం ఉండిందండి. ఒక అమ్మాయి బెంగళూరులో జాబ్ చేస్తుంది, వందన అని. ఆ పిల్ల వాళ్ళ జేజ్ ఉంది ఇక్కడ కిందన మందిరం. ఇప్పుడు కాదు నేను చెప్పేది, 2007వ సంవత్సరం. మా అమ్మ పాదాలు పట్టుకుంది ఒకటి, ఆకు మానేయమ్మ, ప్రభు శరీర రక్తాన్ని పానీయం చేస్తున్నావు, సేవ చేస్తున్నా, నేను 10 మంది మొక్క మీద నన్ను నమ్ముతారు, మీ అమ్మ మారలే ముందు అంటారు, మానేయమ్మ అని అన్నాను. నేను మానలా. సాటుగా ఇంటికాడితే మానేస్తుంది, సాటుగా అట్లా బయటకు వెళ్ళిపోయేసి నమిలేసి వచ్చి మూసేసి వచ్చేది. ఒకరోజు చర్చ అయిపోయిన తర్వాత అట్లే నమ్ములుతా పోతుంది. మా అన్నోళ్ళ ఇంటికో మా అక్కోళ్ళ ఇంటికి ఎక్కడికో పోతానండి. ఆ ముస్లామ మన దగ్గరికి అప్పుడప్పుడు ప్రార్థనకు వచ్చిన ఆమె ఎదురుకు వచ్చింది. ఎదురు వచ్చి ఏమని తెలుసా? ఇదే అని బతుకు. మా అమ్మనండి, ఇదే అని బతుకు. నీ కొడుకు ఆడ వాక్యం చెప్తా అంటే ఆడ ప్రభు శరీర రక్తాన్ని తిని వీడికొచ్చి సాటను నమ్ముకుంటా పోతానవా? ఆ మాట మా అమ్మకి ఏమైందో తెలుసా? చా సిగ్గులేందంది. దీంతో అనిపించుకున్నానే. ఆయన అనే మాట నేను కాదు, దీంతో అనిపించుకున్నానే అంటే ఆమె ఆలోచన అంటే మేము బాగున్నాం కదా, బాగున్న వాళ్ళంటే సరిపోవు, దీంతో అనిపించుకున్నానే. థో ఇది వద్దు అని ఎలా మూసింది. చచ్చేంత వరకు దాని దగ్గర పోలేంగా. నేను అడుగుతాను, నీ కొడుకు ప్రార్థన చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు అమ్మా? నోట్లో మందిరంలో వేసుకోవులే. అదే యథా రాజా అదే ప్రజ. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఏం వింటున్నారో గుర్తుపెట్టుకోండి. 32 వచ్చిన చదువుతారు, అక్కడ ఏమన్నాడు? నీవు వారికి వాద్యము ఎవరు వాయించేది? నేనేనండి వాద్యాలు వాయించేవని. అంటే బాగా చెప్తాను మీకు వాక్యం, బాగా వినిపించి మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నా నీ మాటలు వింటారు కానీ వాటిని అనుసరించి నడుచుకోరు. బా రూబేనన్న ప్రసంగం అండి, వాళ్ళే చెప్తాడండి. మరి నువ్వు వినింది ఏందండి? ఆయన నాతో మాట్లాడేది కరెక్టేనండి, మరి నువ్వు మారింది ఏదండి? గుర్తుపెట్టుకో పురుగులారా, నీ బ్రతుకు దినములలో కృపాక్షేమం. నువ్వు అనుకుంటున్నావేమో ఏం పర్లా 10,000 బ్యాలెన్స్ ఉంది, 10 తులాలు బంగారం అని. పోవడానికి గంట చాలమ్మో, పోవడానికి గంట చాలు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే డబ్బులు పోవడానికి గంట చాలు. అంతేనండి. దగ్గర 16 సంవత్సరాలు ఉద్యోగం చేసి మన దగ్గరికి మందిరానికి వచ్చే డాక్టర్ 16 సంవత్సరాలు ఉద్యోగం చేసి రూపాయి కూడబెట్టి దగ్గర ఒక 40-45 లక్షలు సమకూర్చుకొని జీవితంలో ఒక ఇల్లు కట్టుకుందాం ప్రభు అనుకునేసరికి ఒక చిన్న జబ్బు వచ్చింది. అది వైద్యులు సరిగా కనుక్కోలేకపోయారు. తను వైద్యురాలైనా కూడా కనుగొనలేకపోయింది. లాస్ట్కు 62 లక్షలు అంటే తన దగ్గరున్న డబ్బులంతా అయిపోయి, ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారికి ఆ రిలీఫ్ ఫండ్ కింద, సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఏదైనా సహాయం చేయండి అని అప్లై చేసుకుందండి ఆ తల్లి. ఎంతకాలం కావాలి డబ్బులు అయిపోనికి? 62 లక్షలు పిచ్చలుగా అయిపోయాయి. దేని చూసుకుని అతిశయపడుతున్నావు నువ్వు? ఇల్లా వాకిలా? వింటున్న మాటలకు విధేయత ఎంతగా ఉన్నావు? పోవడానికి ఎంత టైం కావాలి? కరోనా టైంలో ఎంతమంది కోటీశ్వరులు తమ వెంట ఎన్ని మూటలు తీసుకెళ్లారు? లాస్ట్కు కన్న కొడుకు కానీ, కన్న భార్యతో చేసుకున్న భార్య కానీ, పిల్లలు కానీ చూడకుండా ప్లాస్టిక్ కవర్లో పెట్టి కుక్కని ఈడ్చినట్టుగా ఈడ్చి దుమ్ములో పడేసి జేసీబీలతో మట్టి దొబ్బారు. బుద్ధి రాదు మనకు? విన్న మాటల ప్రకారంగా మారం మనం? దేన్ని బట్టి అతిశయపడుతున్నావు? దేన్ని బట్టి అతిశయపడుతున్నావో అక్కడ పడుతుంది కాటు. గుర్తుపెట్టుకో. అందగత్తనని ఆశపడ్డావనుకో పడుతుంది ఏటు. డబ్బున్నోని అతిశయపడ్డావనుకో పడుతుంది ఏటు. ఏదైనా సరే బాగా చదువు జ్ఞానం అనుకున్నావు పడుతుంది ఏటు.
నేను మంచి వాక్యగానిలే, ఎవరినైనా ఎట్లయినా మాట్లాడచ్చు, పడతాది ఏటు. దేవుడు చెప్పమన్నది చెప్పాలా, నోరు మూసుకొని కూర్చోవాలా. చెప్తే వాళ్ళ డబ్బులు ఎవరన్నా, కానుక ఎవరన్నా, కానుక కాదు ఇక్కడ ముఖ్యం. ఏం వింటున్నారు మీరు? ఎవరిని గురించి వింటున్నారు మీరు? ఏం వింటున్నారు? ఇన్ని రోజులు విని ఎన్ని మాటలు బైబిల్ చదివారు మీరు? ఎన్ని మాటలు చదువుతూ ఉన్నారు మీరు? ఎన్ని మాటలు దేవుని లేఖనాలు పఠిస్తున్నారు మీరు? ఏమన్నా నిజంగా ఒక అధ్యాయం కూడా చదవనంత బిజీ షెడ్యూల్స్ ఉన్నాయా మీ స్టడీస్లో? ఉన్నాయి. ఒక అధ్యాయం కూడా రోజుకు చదవలేనంత బిజీ షెడ్యూల్స్ ఉన్నాయా మీ చదువులో? అంటే అధ్యాయం కూడా చదవలేనంత బిజీలో ఉన్నారా? లేరు మీరు. కానీ మీకు లేదు ఆసక్తి. మరి కృప తర్వాత క్షేమము అని ప్రార్థన చేయగానే గాలి కొట్టిన బెలూను జట్టింత ఉబ్బితివి. ఏం లాభం? ఏం లాభం? అంత ముళ్ళు గుచ్చుకున్నదంటే గన నువ్వెంతనా కొడతాను పోతానే ఉంటుంది. అది జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. బ్రతుకు దినములలో కృపాక్షేమములు కలగాలి అంటే దేవుని వాక్యాన్ని చదవాలి, విని భయముతో ఆ ప్రకారంగా నడుచుకోవాలి. వినాలండి. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు మీకు మరలా చెప్పమంటారా? సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎందరో తల్లులండి, రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో 70 సంవత్సరాలు పైబడిన వయస్సు కలిగిన వాళ్ళు. నేను మొన్న వెళ్ళాను కదా హైదరాబాద్కు. 70 సంవత్సరాల వయస్సు కలిగిన ఆయన, వేళ్ళన్నీ వాపులు ఉన్నాయండి. ఆమెకు రిటైర్డ్ ఎంప్లాయ్, వేళ్ళు కాళ్ళు అదేదో ఒక చిన్న బలహీనత, వాపులు వచ్చాయి. ఆమె అండి 8 గంటలకు టీవీ దగ్గర కూర్చొని ప్రతిరోజు పేపర్లో రాస్తుందండి, పరీక్షలు రాసినట్టు. ప్రతిరోజు వాక్యం రాసుకుంటుంది. నేను నిన్ను ప్రతిరోజు అనట్లా, కనీసం వారములో 2 రోజులన్న దేవుని మాటలు వినడానికి. మనకంత తీరిక లేకపోతే ఒకరోజు తీరిక చేసుకొని ప్రార్థించిన వినడు ప్రియులారా. మీ జాబులు ఎంత బిజీ అయిపోయారండి మీరు? ఎంత బిజీ అయిపోయారంటే దేవుని పాదాల చెంత శిరము వంచలేనంత బిజీ అయిపోయారు. కాండి మరలా చెప్తున్నాను చూడండి. ఏదైతే మీరు దేవునికి కన్నా ఎక్కువ ప్రియారిటీ ఇస్తారో అది మీకు ఒక రోజు ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుంది? దూరం అవుతుందండి. దేవుడు ఎక్కడ అతిశయపడతా అక్కడ కొడతాడండి. ఆయన ఎక్కడ అతిశయపడతా ఆడ పడతాది ఏటు. అప్పుడు కనుక మేలుకున్నాం అనుకో, ఇంకొక ఏటు రాకుండా జాగ్రత్త పడచ్చు. అప్పుడు కూడా అతిశయపడ్డాం అనుకోండి, మళ్ళీ ఏమవుతావో నాకు తెలియదు. దేవుడు అంటున్నాడు, బ్రతుకు దినములలో కృపాక్షేమములు వాక్యము చదువుట వలన, వాక్యము వినుట వలన. మూడవది ఏంటో చెప్దామా? అక్కడే ఉపదేశకాండం 31వ అధ్యాయము 13వ వచనం ప్రియులారా. 31:13 వచనం. నేను చదివించే ప్రతి చోట బ్రతుకు దినములన్నీ అనే మాట ఉండకోకుండా ఉండదు ప్రియులారా. 13వ వచనం 31:13. అలాగు నేర్చుకొని ఎడల దాని నెరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరచుకొనుటకు యోర్దానును దాటపోచున్న దేశమున ఆ మాట మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకుందురు. మూడవది ప్రియులారా, భయపడుట నేర్చుకోవాలి. బ్రతుకు దినాల్లో ఏం నేర్చుకోవాలి? భయపడుట. మీకు వివరిస్తాను. యోసేపు బైబిల్ గ్రంథంలో ఫలించడి కొమ్మ. ఆయన 13 సంవత్సరాల వయసులో ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు, మిద్యానీయులకు. అక్కడ చాలా కాలం తన యవ్వన ప్రాయం అంతా అక్కడే కొనసాగింది. తన జీవితం అంతా అక్కడే కొనసాగుతూ ఉంది. ఆయన ఒక ఇంట్లో పనిచేయడానికి వెళ్ళాడు. అది పోతిఫర్ ఇల్లు, మనకు తెలుసు. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ స్త్రీ
ఎప్పుడూ ఈయన మీద కన్ను వేసి ఉంచి ఉంది. అది మనకు తెలుసు, మనకు తెలియని విషయాలు కాదు. ఒక దినాన ఇంటిలో ఎవ్వరూ లేరు, ఇంటిలో ఎవ్వరు లేరు. ఈయన ఇంట్లో ఏదో పని నిమిత్తమై వచ్చాడు. ఆ ఇంట్లో ఆ స్త్రీ, ఈ పురుషుడే ఉన్నారు. తలుపు దగ్గర నిలబడింది. లోపలికి వచ్చాడు, తలుపు దగ్గర నిలబడింది. అంటుంది, ఎన్నో రోజుల నుంచి వెతుకుతున్నాను, దొరికావు ఈరోజు ఒంటరిగా, దా పాపం చేద్దాం అని అనింది. ఈయన అన్నాడట, చరిత్రకారులు చెప్తారండి, బైబిల్లో చెప్పిన మాట కాకుండా చరిత్రకారులు చెబుతున్నది, ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి, పాపము చేసి నేనెలాగా దేవునికి విరోధంగా బ్రతకాలి అని అన్నాడట. ఐగుప్తీయులు తమ గదిలలో, అంటే పడుకునేటటువంటి బెడ్రూమ్లలో, హాల్లో, కిచెన్లో, ప్రతి చోట వారి విగ్రహాలు ఉంటాయట. అంటే ప్రతి పనిలో వాళ్ళ దేవుడు వాళ్ళని కాపాడుతాడని ఒక సెంటిమెంట్ చేత ప్రతి చోట దేవుని విగ్రహం, వాళ్ళ భౌతికమైన విగ్రహాలు పెట్టుకుంటారట. అప్పుడు ఈ స్త్రీ అనుకుందట, దేవునికి విరోధంగా పాపం అంటే ఆ దేవుని విగ్రహం చూస్తుందనే కదా అని తన పైట తీసి ఆ విగ్రహాన్ని కప్పెట్టిందంట. ఇంకా దేవుడు చూడడు, రా పాపం చేద్దామని. ఆ విగ్రహం మీద తన వస్త్రాన్ని వేస్తే ఈయన వస్త్రం పట్టుకొని లాగితే ఈ వస్త్రం ఆమె చేతిలో పెట్టి పారిపోయాడు. వయసులో లేనటువంటి వాడు కాదు, ఆమె కూడా వయసు కలిగిన వాన్నే ఎంచుకుంది. కానీ గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుడంటే భయము కలిగిన వ్యక్తి. ఎవ్వరూ లేకపోయినా సరే ఇక్కడ ప్రభు ఉన్నాడని భయపడినటువంటి వ్యక్తి యోసేపు. అందుకే ఆ దేశానికి ఏమయ్యాడు? ప్రధాని అయ్యాడు. ఈయన వాక్యం చెప్పే రూబేను, ఈడ నిన్ను చూస్తున్న దేవుడు బయట రూబేను చూడకపోవచ్చు, సేవకుడు నీ వెంట రాకపోవచ్చు, నువ్వు చేసే పనిలో సేవకుని వెంట ఉండకపోవచ్చు, కానీ ప్రతి చోట లోకమందంతటా ఆయన కనుదృష్టి ఏమవుతుంది? సంచారం చేస్తూ ఉంది. మరి నువ్వే అనుకుంటున్నావు, ఇక్కడ యాక్టింగ్ చేసావు, బయటకేసి నోట్లో కొక్కావు. ఇప్పుడు ఏమనుకున్నాను? ఇక్కడ దేవుడు లేడనుకున్నాను. అనుకున్నప్పుడు ఏటు పడింది నీకు, అనుకున్నప్పుడు నీకు అర్థం కాదా? నీకు దేవుడు ఇక్కడ లేడనుకుంటున్నాను. ఉండడా ఆయన? అంటే దేవుడు ఒక చోటికి పరిమితమైన వాడా? మందిరంలో మాత్రమే ఉంటాడు ఆయన, ఇంకెక్కడ ఉండడు ఆయన? అన్ని చోట్ల ఉండేవాడు. నన్ను చూసి నోరు కడుక్కోవచ్చు, కానీ దేవుడు అన్నాడు, నీ హృదయాన్ని కడుక్కో, నిన్ను నువ్వు కడుక్కో. బాగా దేవుడంటే భయపడ్డం నేర్చుకో, నేర్చుకో. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమార్తె, ఒక దేవుని సేవకుడిగా చెప్తున్నాను, భయపడుట నేర్చుకుంటే సేవలోకి రాగానే ప్రియులారా చాలా వ్యర్థమైనటువంటి ఫోన్ కాల్స్ వచ్చిన సందర్భాలు నా జీవితంలో ఉన్నాయండి. అవును, నా జీవితంలో ఉన్నాయి. ఈ కాలనీలో ఒక స్త్రీ ఏమనిందో తెలుసా అండి? సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒక స్త్రీ మాట్లాడిన మాట ఏంటంటే, అతన్ని నా ఇంటికి పిలుచుకురా, నా ఇంట్లో ఉన్న టీవీ సిడి ప్లేయర్ అన్ని తీసిపోను, ఉచితంగా తీసిపో, అతన్ని నా ఇంటికి పిలుచుకురా, నేనేం చేయాలో చేస్తా. సామెతల గ్రంథం 22:6 మనకు తెలిసిన వాక్యమే. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు, నేర్పాలి అంటే ముందు నీకు వచ్చిండాలి. నువ్వే మోడల్, ఒక తల్లిగా నువ్వే ఫస్ట్ టీచర్ నీ పిల్లలకు. పాఠశాలలో వేసిన తర్వాత వాళ్ళు కాదు టీచరు, నువ్వే ఫస్ట్ టీచరు. నువ్వు గోడకు పోయాల్సిన పెయింట్లన్నీ నీ ఏళ్ళకు పూసుకునేవు అనుకో, నీ కూతురు ఏళ్ళకా నుంచి మూతి కూడా పూసుకొని పోతుంది. గోడకు బెడ్రూమ్కి ఒక కలరు, హాల్కి ఒక కలరు, కిచెన్కి ఒక వేసినట్టు 5 ఏళ్ళకి 5 కలర్లు కొట్టావనుకో, నీ కూతురు 10 ఏళ్ళకి 10 కలర్ కొట్టి మూతి కూడా పూసుకొని పోతుంది, ఈడాడ కూడా పూసుకొని పోతుంది. ఎవరు ఫస్ట్ టీచరు? నువ్వే అమ్మా. అందుకే నువ్వు భయపడ్డావనుకో, పిల్లలకు భయం కలుగుతుంది.
అందుకే దేవుడు అంటున్నాడు, బ్రతుకు దినములలో కృపాక్షేమములు కలగాలి అంటే మొదటిది దేవుని వాక్యం చదవాలి, రెండవది దేవుని వాక్యం వినాలి, దేవునికి భయపడడం ఏం చేయాలి, నేర్చుకోవాలి. ఒక వ్యక్తిని మీకు చూపించి సందేశం ముగిస్తాను, తర్వాత మళ్ళీ కొనసాగిస్తాను తర్వాత రోజుల్లో. ఆదికాండము 22వ అధ్యాయము 12 వచనాన్ని చూద్దాం. 22:12 చూద్దాం. అప్పుడు ఆయన దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాము గారితో. అప్పుడు ఆయన 22వ అధ్యాయము 12వ వచనం. ఆ చిన్నవాని మీద ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతనినేమీ చేయకుము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకియ వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడువని ఇందువలన నాకు కనబడుచున్నది. చాలా ప్రియులారా, ఎవరి గురించి మాట మీకు అర్థం కావడానికి ఒక్కసారి 12వ అధ్యాయం కూడా చదవండి. 12వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 12:4 వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము ఆరాన్ నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళు గలవాడు. ఎంత వయసులో దేవుని దగ్గరకు వచ్చాడండి అబ్రాము? 75 ఏళ్ళు. కొడుకు పుట్టేసరికి 100 అయిపోయింది. ఇప్పుడు కొడుకు పాల్లాగే పిల్లోడు కాదు, ఇస్సాకయ్య నడుచుకుంటూ వచ్చాడు తండ్రితో పాటు. అంటే బహుశా ఒక 10 ఏళ్ళు వచ్చాయి అనుకుందాం. అంటే 75లో నుంచి 110 ఏళ్ళు, అంటే 118, 10 సంవత్సరాలు, అంటే 25 ప్లస్ ఒక 10, 35 సంవత్సరాల వయసు వరకు దేవుడు అంటే ఏం చేస్తున్నాడు? దేవునికి భయపడతానే ఉన్నాడు. దేవుడు పిలిచినప్పుడు అతని వయసు 75 సంవత్సరాలు. ఇప్పుడు కొడుకు పుట్టి కొడుకు బలి ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు 100 సంవత్సరాలు అయిపోయాయి. ఇస్సాకు ఒక 7, 8, 10 సంవత్సరాల దాకా ఉంటుంది. అంటే ఆ 75, 100 సంవత్సరాల్లో కొడుకు పుట్టినప్పుడు 25, పిల్లోడు పెరిగినందుకు ఒక 10 ఏళ్ళు అనుకుంటే 35 సంవత్సరాలు. పిలిచినప్పుడు ఏ భయం ఉందో చచ్చేంత వరకు అబ్రహాములో అదే భయం ఉంది దేవుడు అంటే. మనం ఒక 5-10 ఏళ్ళు చర్చికి వెళ్ళి వాక్యపు వెలుగులో కొన్ని విషయాలు తెలుసుకోగానే తిప్పింటాం. ఇట్లా నాకు తెలియదేముంది, ఇంకా ఏంది ఆయన మైకి మన చించుతా అతనే దేన్ని ఏమో నాకు తెలియదు. ఆయనంది నాకేం తక్కువ భయం పోతుంది. వాక్యము కొంత ప్రార్థన నేర్చుకున్నాను అనుకోండి, నేను ప్రార్థన చేసినానంటే డడలాడాలంటే గోడలన్నీ కదులుతాయి. మనము ఒక 4-5 సంవత్సరాలు సంఘ సహవాసంలో ఉంటే మాకు అన్ని హక్కులు ఉన్నాయనుకుంటాం. కానీ అబ్రహాం భయం చూడండి, పిలిచినప్పుడు ఎంత భయపడి నేర్చుకొని దేవుని దగ్గరకు వచ్చాడో. 110 సంవత్సరాలు అంటే 35 సంవత్సరాలు దేవునితో సహవాసం చేస్తున్నా కూడా దేవుని మాట అంటే ఎంత భయాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు మాట వింటున్న దేవుని కుమారుడా, సేవకుల దగ్గర, మనుషుల దగ్గర యాక్టింగ్లు మనం ఎన్నైనా చేయొచ్చు, నేను మీరు అందరం చేయొచ్చు. కానీ అది యాక్టింగో ఒరిజినల్ ఎవరికి తెలుసు? ఆ డైరెక్టర్ గారికి తెలుసు, అన్నీ తెలుసు. అందుకే భయపడడం నేర్చుకోండి. దేవుడంటే భయపడుట. భయపడితే ఏం చేస్తారన్నా? భయపడితే ఏం చేస్తారు? ఆ మాట చదివించి ముగిచ్చేస్తానే. భయపడితే ఏం చేస్తారు అని మనం ఒక్కసారి గనక కీర్తనల గ్రంథానికి వద్దాం. 4వ కీర్తన 4వ వచనం. కీర్తనల గ్రంథము. భయం అంటే ఏంటన్నా? భయం అంటే ముసుగేసుకోవడమా? భయం అంటే ఏంటి? అదిగో అక్కడ చెప్తున్నాడు చూడండి. 4వ కీర్తన 4వ వచనం. భయము నుండి పాపము చేయకుడి. భయం అంటే ఏంటి? పాపం చేయకుండా బతకడం, నీతిగా బ్రతకడం, దైవ క్రమంలో బ్రతకడం. అట్లా బ్రతికితే జోబేన్ ఎండదు బ్రదర్. జోబేన్ ఎండకపోతే కడుపు కొడతాడు బ్రదర్ దేవుడు. జోబి నింపుకున్నదంతా ఖాళీ చేయడం కూడా దేవునికి తెలుసు బ్రదర్. అందుకే భయపడాలి. దేవా, నాకు కలిగిన వాటితో సంతృప్తి చెందుతాను, చాలు. నువ్వు నమ్మదగిన దేవుడవు. ఎవరినో ఏడిపించి నాకేమొద్దు.
నాకు ఇచ్చిన దానితో నేను సంతృప్తి పడతాను. నా ఉద్యోగమా, నా వ్యాపారమా, నా చేతుల కష్టార్జితమా చాలు. నేను పాపముగా చేయను ప్రభువా. మీరు యోసేపును చూస్తున్నప్పుడు బహుశా ఆ పోతిఫర్ ఇంట్లో ఆమెతో పాపం చేసింటే అక్కడక్కడే బ్రతకాల్సిందొచ్చు. అది కూడా భయంగా బ్రతకాల్సిందొచ్చు. ఏదో ఒక రోజు దొరుకుతాడేమో, పోతిఫర్కు చంపేస్తాడేమో, భయంగా బ్రతకాల్సిందొచ్చు. కానీ దేవునికి భయపడ్డాడు. చెరసాల్లో శిక్ష అయితే పొందాడు. కొద్ది రోజులు ఉన్నాడు. తదుపరి ఆ దేశానికి ప్రధాని స్థాయిలోనికి వెళ్ళి ఎవరెవరైతే తనను చెరసాల్లో పెట్టించారో వాళ్ళ ఆకలి కూడా తీర్చేటటువంటి ఒక గొప్ప వ్యక్తి అయ్యాడు. భయపడేవాడు దేవునికి ప్రాధాన్యతనిస్తాడు. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలముగా మన బ్రతుకు దినములలో క్షేమము కలగడానికి దేవుని వాక్యం విన్న మనము, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, నా ప్రియమైన కుమార్తెలు, కుమారులు, ఈ రోజు నుంచైనా స్టార్ట్ చేయండి బైబిల్ చదవడం. చదివామన్నా ఆదికాండం దాకా చదివిన తర్వాత ఆపేసాం. నీ చదువు ఆపలేదే నువ్వు? ఆదికాండం తర్వాత నిర్గమకాండం పేజీలు రావట్లేదా? నీకు ఆసక్తి లేదేమో, జాగ్రత్త. అమ్మా, వృద్ధాప్యంలోనికి వచ్చారు, కాటికి కాళ్ళు సాగే సమయం ఆసన్నమవుతూ ఉంది. దేవుని మందిరం ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఎందుకు దేవుణ్ణి స్తుతించకూడదు? చదువు రాదులే, వినడం కూడా కష్టమేనా? మూడవది, వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, బ్రతుకు దినములలో మనం తప్పు చేసే ప్రతిసారి దేవునికి భయపడాలి, చేయకుండా జాగ్రత్త పడాలి, మరలా చేయకుండా జాగ్రత్త పడాలి. అలాగ భయపడిన అబ్రహాము అయ్యాడు, బహుగా ఆశీర్వదించబడ్డాడు. యోసేపు ఫలించడి కొమ్మయ్యాడు, ప్రధాని స్థానంలో నిలబడ్డాడు. నిన్ను నన్ను కూడా దీవించుటకు సామర్థ్యం కలిగిన వాడు. భయపడలేదా? ఏది ఆధారం అనుకుంటున్నావో ఆ ఆధారపు పునాదులు కదులుతాయి. జాగ్రత్త ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపువైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు నాయన. 23వ కీర్తన 6వ వచనం ఎన్నోసార్లు మేము చదివినప్పుడు, బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంటంటే మనసు ఉప్పొంగిపోయేది తండ్రి. నాకు ఎంతో క్షేమం కలుగుతుందట, ఆయన కృప వలన నేను ఇవన్నీ పొందుకుంటానట అని. నా తండ్రి, ఆ దీవెనలు పొందాలి అంటే బ్రతుకులో చేయాల్సినవి కొన్ని ఉన్నాయన్నారు. అవి మేము చేస్తూ మీ అడుగుజాడలలో పయనించడానికి సహాయం చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.